శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం 20వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. డాక్టర్ జీ రాజా లక్ష్మణరావు భోస్లే మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరికొకరు ఒకే ప్రాణం ఒకే శరీరంలా ఉండేవారు. హిందువులకి మేలు జరగాలంటే డాక్టర్ జీ మార్గంలోనే సాధ్యమని రాజా గారికి తెలుసు. అందుకని డాక్టర్ జీకి ఏదైనా ఇబ్బంది కలిగితే దాన్ని నివారించడానికి రాజుగారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. డాక్టర్ జీ నాగ్పూర్లో లేరని తెలిసి విరోధులు ఒక కుట్ర పన్నారు. మోహితేవాడాలోని స్థలాన్ని ఇండ్లు కట్టడానికి కావాలని చెప్పి అక్కడ జరిగే శాఖా కార్యక్రమాలను ఆపేయాలనే ఆలోచన చేశారు. ఆ సమయంలో రాజే ముందుకు వచ్చి అన్నారు, కావాలంటే మీ మోహితేవాడ తీసుకోండి. మాకు బేల్బాగ్, తులసీబాగ్, హతిఖానా వంటి 3 మైదానాలు ఉన్నాయి. వీటిలో దేనిలోనైనా సంఘశాఖ నడవాల్సిందే. డాక్టర్ జీ జైల్లో ఉన్నారు కదండి. అవును, కాబట్టే ఆయన పరోక్షంలో కూడా సంఘం చైతన్యంగా ఉండాలి. ఇది పుణ్యకార్యం. లక్ష బ్రాహ్మణ భోజనం వల్ల కలిగే పుణ్యం ఒక్కరోజు సంఘశాఖ జరిపితే లభిస్తుంది. ఆ సంవత్సరం విజయదశమి ఉత్సవానికి రాజయ్య గారిని ఆహ్వానించగానే అధ్యక్షులుగా వచ్చారు. వారి ఉపన్యాసం ఇలా సాగింది. ఏ పనికైతే శివాజీ మహారాజ్ జీవితకాలమంతా పనిచేశారో, ఏ హిందూ ధర్మం కోసం రామదాస స్వామి కృషి చేశారో అదే పని డాక్టర్ హెడ్గేవార్ చేస్తున్నారు. అందువల్ల ఈ పని ఆగకూడదు. సంఘానికి కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. వారి ప్రయత్నం అంతా సంఘ కార్యాన్ని ఎలాగైనా ఆపేయాలనే దిశలో ఉంటుంది. మనమంతా కలిసి ఈ ప్రయత్నాన్ని విఫలం చేయాలి. డాక్టర్ జీ జైలు నుండి వచ్చిన తర్వాత తాను వేసిన నారు ఎండిపోలేదని, దానికి ఎలాంటి చీడ రాలేదని, దాని పెరుగుదల ఆగలేదని వారికి అనిపించాలి. మన ప్రయత్నాలన్నీ ఆ దిశలోనే ఉండాలి. శ్రీ బాలాజీ హుద్దార్ సంఘంలో ఉత్తమ కార్యకర్త. వారు బాలాఘాట్ రాజకీయ సాయుధాడిలో పట్టుబడ్డారన్న వార్త డాక్టర్ జీకి తెలిసింది. సంఘం ప్రారంభమై 5 సంవత్సరాలు మాత్రమే అయింది. అసలు సంఘం అంటే సర్కారుకు ఎక్కువ ప్రేమ. ఈ పరిస్థితుల్లో ఆయన లాంటి ముఖ్య కార్యకర్త ఇలాంటి పనిలో పట్టుబడ్డాడు. దీని కారణంగా డాక్టర్ జీ మనసుకు వేలాది జరులు కుట్టినట్టయింది. ఈ స్థితి సంఘానికి పెద్ద దెబ్బ. ఈ విధంగా డాక్టర్ జీ మానసికంగా అత్యంత అస్వస్థులై ఉండగా 1931 ఫిబ్రవరి 14 నాడు అనుకోకుండా జైలు నుండి విడుదలైనారు. శిక్షాకాలం పూర్తి కాకుండానే వారిని విడుదల చేయడానికి డాక్టర్ జీ విషయంలో ఫోర్డ్ అనుకూల అభిప్రాయం, శ్రీ పాండే సిఫారసు కారణం కావచ్చు. దారిలో అక్కడక్కడ సన్మానాలు స్వీకరిస్తూ డాక్టర్ జీ నాగ్పూర్ చేరారు. అక్కడ చేరగానే సంఘ శాఖల గురించే ప్రశ్నించారు. శాఖలు ఎలా నడుస్తున్నాయి? బాగా నడుస్తున్నాయి. ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారు? 5-6. అయితే మొదట వారి ఇళ్లకు వెళ్ళొద్దాం, అందరినీ కలుసుకున్న తర్వాతనే ఇంటికి వెళ్ళాలి అంటూ మహల్, శుక్రవారి, సీతాబర్తి, దంతోలి లాంటి బస్తీల్లోనూ, కొత్తగా తయారవుతున్న ధరంపేట బస్తీల్లోనూ ఆయన తిరిగారు. బాగా విస్తరించిన నాగ్పూర్ నగరాన్ని చుట్టుముట్టి అందరినీ పలకరించారు. ఆరోగ్యం సరిగ్గా లేని స్వయం సేవకుల ఇంటికి వెళ్ళి పేరున పలకరించారు. బాను బాకుడే శుక్రవారిలో ఉండేవాడు. అతను మలేరియాతో అనారోగ్యంగా ఉన్నాడు. ధవసే సీతాబడ్డీలో ఉన్నాడు. అతను కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అతని పక్కనే పట్టెల్ వారికి కాళ్ళ మీద పెద్ద పుండైంది. పాండే, చిత్తలే, బాపట్ దంతోలీలో ఉండేవారు. పాండేకి ఇన్ఫ్లుయెంజా, చిత్తలేకి ఫ్లూ. బాపత్ సైకిల్ మీద నుంచి పడ్డం వల్ల గాయం. డాక్టర్ జీ ఇంటికి పోకుండా ముందు పిల్లలను చూడడానికి మన ఇంటికి వచ్చారన్న విషయం తెలిసి వీరందరి ఇళ్లలో వారు ఎంతో సంతోషించారు. 1934లో ఒకరోజు సాయంత్రం బర్హాన్పూర్ నుండి వచ్చిన భావు సాహెబ్ బుస్కుటే డాక్టర్ జీతో ఉన్నారు. వారు తినే భోజనశాలకు డాక్టర్ జీని తీసుకుని వెళ్ళారు. ఈ భోజనశాలను దాండేకర్ కాకు నడిపేవారు.
వీరిని చూసి దాండేకర్ కాకుకి చాలా సంతోషమైంది. ఆ భోజనశాలలో ఒక హుషారైన కుర్రవాడు వడ్డిస్తున్నాడు. డాక్టర్జీ కాకుని అతని గురించి అడిగారు. ఇతను ఒక్కడేనా? ఇంకొక పెద్దవాడు ఉండేవాడు అంటే హరకరేను అరెస్ట్ చేసిన రోజు అతను ఇంటి నుంచి పారిపోయాడు. అరెరే, మరతని తండ్రి? అతడు నల్లమందు తిని చనిపోయాడు. ఇదంతా విని బాధతో డాక్టర్జీ బాబుసాహెబ్తో అన్నారు, బాబుసాహెబ్, మీరు విషయంలో ధ్యాస ఉంచండి. కాకు, ఈ చిన్నవాడు సంఘానికి వెళ్తుంటాడా? అవును, దంతోలి శాఖకు వెళ్తుంటాడు. బాబుసాహెబ్ అన్నారు, చాలా వరకు బయట ఊళ్ళ నుండి వచ్చే మన వాళ్ళు ఇక్కడే భోజనానికి వస్తుంటారు. సంస్కృత పండితులు వర్ణేకర్ కూడా ఇక్కడే భోజనం చేస్తుంటారు. కాకు, మీరు ఏమాత్రం చింతించకండి. మా పిల్లలందరి సహకారం మీకుంటుంది అన్నారు డాక్టర్జీ. వారం రోజుల పాటు డాక్టర్జీ నాగ్పూర్ శాఖలను పరిశీలించారు. ఎక్కడెక్కడ వ్యవస్థ దెబ్బతిన్నదో దాన్ని బాగు చేశారు. అన్ని శాఖల కార్యవాహల ముఖ్య శిక్షకులను సమావేశపరిచారు. అలా వ్యవస్థ అంతా చూసి బొంబాయి చేరుకున్నారు. బొంబాయి వెళ్ళడానికి కారణం ఉంది. బ్యారిస్టర్ విఠల్భాయ్ పటేల్ బాగా అనారోగ్యంగా ఉన్నారు. వారి చికిత్స కోసం ప్రభుత్వం వియన్నాకు పంపాల్సి ఉంది. వారిని సేట్ గోకుల్దాస్ తేజ్పాల్ ఆసుపత్రిలో తాత్కాలికంగా ఉంచారు. బారిస్టర్ విఠల్భాయ్ పటేల్తో డాక్టర్జీకి మంచి స్నేహం. కొన్ని సంవత్సరాల క్రితం నాగ్పూర్లో వృద్ధి చెందుతున్న సంఘ కార్యాన్ని చూసి వెళ్ళారు. ఆయనకు అది చాలా బాగా నచ్చింది. ఆసుపత్రిలో డాక్టర్జీ మేనల్లుడు డాక్టర్ భాస్కర్రావు వించూరే హౌస్ సర్జన్గా ఉన్నారు. వించూరే డాక్టర్జీ మేనల్లుడు అని తెలిసిన తర్వాత విఠల్భాయ్ డాక్టర్ వించూరేతో ఇలా అన్నారు, నా గురించి ఇతరులకెవరికీ చెప్పకుండా మీ మామయ్య డాక్టర్ హెడ్గేవార్ను నన్ను కలిసేటట్టు చేయి. డాక్టర్ వించూరే వెంటనే నాగ్పూర్కు టెలిగ్రామ్ ఇచ్చారు. డాక్టర్జీ తొందరగా బయలుదేరారు. వించూరే కలిసి విఠల్భాయ్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. బాగాలేదు, వారిని చికిత్స కోసం విదేశాలకు ప్రభుత్వం పంపుతున్నది. నాకు మీతో బంధుత్వం అని తెలియగానే మిమ్మల్ని పిలవమని చెప్పారు. శ్రీ బాబారావు సావర్కర్ను వెంట తీసుకొని విఠల్భాయ్ని కలవడానికి వెళ్ళారు డాక్టర్జీ. డాక్టర్ వించూరే వల్ల కలవడం సులభమైంది. డాక్టర్జీని చూడగానే వారి చేతిని తన చేతిలోకి తీసుకొని విఠల్భాయ్ అన్నారు, చెప్పండి డాక్టర్ సాబ్, సంఘ పని ఎలా జరుగుతున్నది? మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంది, దానివల్ల అన్ని వైపులా పెరుగుతున్నది. కాశీ, కలకత్తా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అన్ని వైపుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. చాలా సంతోషం డాక్టర్జీ. మీరు డాక్టర్ కావడం వల్ల దేశానికి సరైన రోగ నిర్ధారణ జరిగింది. మీరు చేస్తున్న సంఘ కార్యం దేశానికి మంచి ఔషధంలా పనిచేస్తున్నది. సరే, కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇలా ఉంది. డాక్టర్ వించూరే ఆ విషయం మీకు చెప్తారు. మీరేం చింతించకండి. మంచి చికిత్స వల్ల మీరు త్వరలోనే ఆరోగ్యవంతులవుతారు. నాకు నా ఆరోగ్యం కంటే దేశ ఆరోగ్యం గురించే చింత ఎక్కువగా ఉంది. కాబట్టి కావాలనే మిమ్మల్ని నేను కలవడానికి పిలిచాను. దీనికి నేను మీకు కృతజ్ఞుణ్ణి. వెళ్ళిపోయేటప్పుడు బాబారావు సావర్కర్ తాను కాశీ వెళ్తున్నట్టు డాక్టర్జీకి చెప్పారు. ఏదైనా ప్రత్యేకమైన పని ఉందా? పని పెద్దగా లేదు. బాబురావు దామ్లే అక్కడే ఉన్నారు. 10 రోజుల పాటు విశ్రాంతి కోసం రమ్మన్నారు. అక్కడ మన 2 శాఖలు ఉన్నాయి. ఒకటి హిందూ విశ్వవిద్యాలయంలో, మరొకటి కాశీనగరంలో. ఆ 2 శాఖలను మీరు చూసి రండి. నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నేను తప్పకుండా వెళ్తాను. మీ కార్యక్రమం ఏమిటి? నేను మళ్ళీ నాగ్పూర్ వెళ్ళాలి, అక్కడ కొంత పని ఉంది అని అన్నారు. డాక్టర్జీ నాగ్పూర్ రావడంతోనే మే నెలలో జరిగే అధికారి శిక్షణ వర్గ యోజన చేయడం ప్రారంభించారు. యోజన చాలా కష్టమైన పని, వివరంగా చేయాల్సి ఉంటుంది. మొత్తం భారతదేశం నుండి స్వయం సేవకులు వస్తారు. బెంగాల్, మద్రాస్, మహారాష్ట్ర, మాల్వా, గుజరాత్ నుండి వచ్చే స్వయం సేవకుల భోజనం అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. వారందరికీ ఒకేలా భోజనం తయారు చేయడం పెద్ద పని. వాళ్ళకు వసతి వ్యవస్థ, వైద్యం, సామానుల భద్రత లాంటి వ్యవస్థలు, వారందరి మీద ఒక సర్వాధికారి నియామకం లాంటి పనులు ఉండేవి. డాక్టర్జీ ఆ పనుల్లో మునిగి ఉన్నప్పుడు కాశీ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే బయలుదేరండి,
చాలా ముఖ్యమైన పని ఉంది అని దాని సారాంశం. దీన్ని బాబారావు సావర్కర్ పంపించారు. బాబారావు తొందరపాటు డాక్టర్జీకి తెలిసిన మార్చి 10వ నాడు నాగ్పూర్ నుండి బయలుదేరి మన్నాడు కాశీకి చేరారు. బయలుదేరే ముందు ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. డాక్టర్జీని స్టేషన్లో స్వాగతించి దామ్లే ఇంటికి తీసుకువెళ్లారు. డాక్టర్జీ బాబారావు ద్వారా తనను ఎందుకు పిలిపించారనే విషయం తెలుసుకున్నారు. అక్కడ హిందూ ముస్లిం తగాదాలు జరిగే సూచనలు కనపడుతున్నాయి. దాన్ని నివారించేందుకు, ప్రతిఘటించేందుకు చర్యలు తీసుకోవాలి. డాక్టర్జీ వెంటనే హిందూ యువకుల సంఘ కార్యకర్తల సమావేశాలు నిర్వర్తించి హిందువుల శక్తిని కూడగట్టారు. దీనివల్ల బాబారావు చాలా సంతోషించారు. హిందూ విశ్వవిద్యాలయం నగర శాఖలకు డాక్టర్జీ అనేక సార్లు వెళ్ళి వచ్చారు. డాక్టర్జీ రాక వల్ల 2 శాఖల్లోనూ మంచి వ్యవస్థ నిర్మాణమైంది. మెల్లమెల్లగా అనేక మంది పెద్దలు శాఖకు రావడం ప్రారంభించారు. వారి ముందు డాక్టర్జీ తన మనస్సులోని వ్యధను వ్యక్తం చేశారు. కాశీ విశ్వేశ్వర స్థానంలో మసీద్ ఘాట్ మీద మీనారు నిలబడున్నాయి. పీష్వాలు రెంటిని తొలగించాలని ప్రయత్నం చేశారు, కానీ విజయం లభించలేదు. ఈ స్థితిని మన కర్తృత్వంతో మార్చివేయాలి. ఒక సమావేశంలో స్వయం సేవకులు ప్రతిజ్ఞ తీసుకుంటుండగా ఒక పెద్ద మనిషి అడిగారు, మన ప్రతిజ్ఞలో మన ధనపూర్వకంగా ఈ పని చేస్తాను అని ఉంది. దాని స్థానంలో యథాశక్తి అనే పదం వాడితే సరిపోదా అని. దానికి జవాబుగా డాక్టర్జీ అన్నారు, యథాశక్తి అంటే ఏముంది? ఎవరైనా 100 రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉండి కూడా 1 రూపాయి ఇస్తే మనం కాదనలేం. అందుకని కావాలనే ఈ శబ్ద ప్రయోగం జరిగింది. డాక్టర్జీ సమాధానం వారికి సంతృప్తినిచ్చింది. ఈ కారణంగా ఆ సమావేశంలో ఉన్న వారిలో చాలామంది ప్రతిజ్ఞాబద్ధులైనారు. అలా కాశీలో 1 మాసం పాటు ఉండి శాఖా కార్యాన్ని విస్తరింపచేశారు డాక్టర్జీ. బాబారావు సావర్కర్ తరుణ్ హిందూ సభను ప్రారంభించారు. వారి అకుంఠిత దేశప్రేమ, అండమాన్లో వారు పడ్డ కష్టాలు, హిందుత్వ అభిమానాన్ని చూసి వారి చుట్టూ మంచి యువకుల బృందం తయారైంది. బాబారావు పిలుపు వినగానే వస్తున్నాం అని వెంట తయారయ్యేది ఈ బృందం. చాలా కాలంగా బాబారావు మనసులో ఒక ఆలోచన బలంగా ఉంది. తన నేతృత్వంలో ఉన్న తరుణ హిందూ సభను డాక్టర్జీ సంఘటనలో విలీనం చేయాలనేదే ఈ ఆలోచన. డాక్టర్జీ సంఘటన కౌశల్యం, అనుభూతిని బాబారావు పొందగలిగారు. డాక్టర్జీ సౌజన్యపూరిత స్వభావం వల్ల సమస్యల నుండే వాటి పరిష్కార మార్గాన్ని వెతికేవారు. దాన్ని సావర్కర్ ప్రత్యక్షంగా చూశారు. తన సంస్థ విలీనం కోసం కాశీ కంటే పవిత్ర స్థానం ఏముంటుంది? అందుకే కాశీకి రమ్మని డాక్టర్జీకి టెలిగ్రామ్ పంపారు. టెలిగ్రామ్ అందగానే డాక్టర్జీ కాశీలో ప్రత్యక్షమైనారు. బాబారావు డాక్టర్జీని దగ్గర కూర్చోపెట్టుకుని తన సంకల్పాన్ని వివరించారు. తరుణ హిందూ సభ పేరుతో ఒక యువకుల దళం నా దగ్గర ఉందని మీకు తెలుసు కదా? అవును, ఆ దళంలోని వారికి మీ ఎడలో ఉన్న నిష్ట కూడా నాకు తెలుసు. చాలా నిష్టకల యువకులు ఉన్నారు. విశ్వాసంలోకి తీసుకోదగ్గ యువకులు, చెప్పిన పని చేసేవారు ఉన్నారు. కానీ నా వయసు అయిపోవస్తున్నది. చాలా కష్టాలు అనుభవించాను. అందువల్ల నేను దగ్గరకు చేర్చిన యువకులు నేను పోయిన తర్వాత చెల్లా చెదురు కాకూడదు. మీరు చేస్తున్న కార్యం పట్ల వాళ్ళు తర్వాత కూడా శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు అన్నారు డాక్టర్జీ. అట్లా కాదు డాక్టర్, ఆ యువకుల్ని మీ సంఘంలోకి తీసుకోండి. నేను నా తరుణ హిందూ సభ పని ఇంతటితో ముగిస్తాను. మాకేముంది, ఎక్కడ మంచివాళ్ళు దొరికినా మాకు కావాలి. కానీ ఇంత తొందరపాటు ఎందుకు? ఇలాంటి ప్రదేశం నాకు వేరే దొరకదు. ఇది పవిత్ర స్థానం. మీరు ఈ భారాన్ని స్వీకరించాలి. నేటి నుంచి తరుణ హిందూ సభను సంఘానికి అర్పిస్తున్నాను. ఈ రోజు నుండి నేను మీ ప్రతిజ్ఞ తీసుకున్న స్వయం సేవకుడనైనానని అనుకోండి. బాబా చాలా పెద్ద భారం నా మీద పడుతున్నారు. మీ భుజాలకు ఆ భారం మోసే శక్తి ఉంది కాబట్టే ఈ నిర్ణయం. వయస్సులో నేను పెద్దవాణ్ణి. మీ సంఘ చిరంజీవిగా యశస్సుతో ఉండాలని ఆశీర్వదిస్తాను అన్నారు బాబారావు. ఆనంద భాష్పాలతో ఇరువురి కళ్ళు చెమర్చాయి. డాక్టర్జీ లేచి వంగి బాబాకు పాదాభివందనం చేయవారు. కానీ బాబా వారిని మధ్యలోనే ఆపి ఆలింగనం చేసుకున్నారు. మీరా రంగదే బసంతీ చోలా, ఇసీ రంగ్ మే రంగ్ కర్, శివానే అప్ని మాకా బంధన్ కోలా. ఈ పాటను పాడుతూ నవ్వుతూ ఉరికమ్మం ఎక్కిన 3 వీరులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు అంతిమ శ్వాస విడిచి అమరులైన వేళ అది 23 మార్చి.
లాలా లజపతి రాయ్పై లాఠీ ఉపయోగించిన సాండర్స్పై పిస్తోల్ గుండుతో ప్రతీకారం తీర్చుకున్న ఆ ముగ్గురు వీరులు భారత మాతకు తమ జీవన కుసుమాలను అర్పించిన రోజు. యథా యక్ష తథా బలి, యజ్ఞాన్ని బట్టి బలి అని కదా పెద్దల మాట. ఇలాంటి ప్రతీకారం వల్ల దేశమంతా కదిలిపోయింది. పిరికి వాళ్ళు వణికిపోయారు. అహింసావాదులకు ఇది దుఃఖాన్ని కలిగించింది. అయితే ఈ బలిదానంతో సూరుల హృదయాలు ఉప్పొంగిపోయాయి. ఇలాగే జరగాలని వారికి అనిపించింది. డాక్టర్ జీ భగత్ సింగ్తోనూ రాజగురుతోనూ ప్రత్యక్ష పరిచయం కలిగి ఉన్నవారు. భరత్ సింగ్తో కొద్దిగా పరిచయమే, కానీ రాజగురు సంఘ ప్రతిజ్ఞ తీసుకున్న స్వయం సేవకుడు. అందువల్ల అతని సాహసం వల్ల డాక్టర్ జీ ఛాతీ ఉప్పొంగింది. అభిమానంతో తల ఎత్తుకు తిరిగారు. అయితే వారికి ఉరిశిక్ష అమలు జరిగిన 23 మార్చి నాడు ఈ విషయానికి దుఃఖించాలో గర్వపడాలో డాక్టర్ జీకి అర్థం కాలేదు. ఈ భూమికి ఉన్నంత విలువగల ముగ్గురు భరతమాత బిడ్డలను ఉరితీశారనేది దుఃఖ కారణమైతే, ముగ్గురు బహదూరులు శౌర్యంతో ఏమాత్రం విచలితులు కాకుండా ఉరికంబం ఎక్కారనేది గర్వకారణం. ఆ వార్త విని బాబా కళ్ళ నుంచి నీటి ధారలు ప్రవహించాయి. డాక్టర్, నాకు విప్లవవీరుడు ఇందుభూషణ్ జ్ఞాపకం వస్తున్నాడు. తన మెడలో తానే ఉరిత్రాడు తగిలించుకొని ప్రాణాలర్పించాడు అన్నారు బాబా దుఃఖంతో. మీ దుఃఖం నాకు అర్థమవుతోంది. వీరంతా మీరు నాటిన మొక్కలే కదా. దాని ఫలాలు ఇలా అకాలంగా పడిపోవడం చూసి మీకు దుఃఖం కలగడం సహజమే కదా. నేను రాజగురుని ఉమరేడులో సురక్షిత స్థానంలో ఉంచాలని అనుకున్నాను. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాని స్థానం అది. కానీ మృత్యువు అతన్ని లాగి పూణేకు తీసుకువెళ్ళింది. చిన్న వయసులో వెళ్ళిపోయాడు. అందుకు ఒకవైపు మనస్సులో దుఃఖం కలుగుతున్నది, మరొక వైపు చాలా ఆనందం కలుగుతుంది అన్నారు డాక్టర్జీ. ఆనందం దేనికోసం అన్నారు బాబారావు. చూడండి, ఉరికంబం ఎక్కేటప్పుడు ఏ ఒక్కరూ క్షణమాత్రం కూడా విచలితం కాలేదు. భగత్ సింగ్తో కలిసి మేరా రంగదే బసంతి చోలా పాటను పాడారు. అవును డాక్టర్, ఇది మాత్రం నిజం. చూస్తూ చూస్తూ అగ్నిలో ప్రవేశం చేసిన సతీదేవిలా ఈ వీర పురుషులు మృత్యువును కౌగిలించుకున్నారు. మీ శిక్షణ సార్థకమైంది అన్నారు డాక్టర్జీ. నాది కాదు, మా తాత్యారావు సావర్కర్ది. అతను వీరందరికీ మకుటాయమానం. ఈ మాట నిజం. అతని ప్రేరణతోనే అసంఖ్యాక దేశభక్తులు తయారైనారు. వారి ఆశీర్వాదం సంఘానికి కూడా ప్రాప్తించింది. మన కార్యం విజయవంతమవుతుందని నా గట్టి విశ్వాసం అన్నారు డాక్టర్జీ. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాతి భాగం